నెల్లూరు బాలాజీనగర్ మెయిన్ రోడ్ లో బ్లూ స్కై స్టూడియోని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. బ్లూ స్కై స్టూడియో అధినేతలు ముక్కు రాధాకృష్ణ గౌడ్, రాక్ స్టార్ లక్కీ మాస్టర్లు మాట్లాడుతూ కళల పట్ల అభిరుచి కలిగిన యువతీ యువకులకు శిక్షణను ఇస్తామని అన్నారు. డాన్స్, యాక్టింగ్, మోడలింగ్ తదితర రంగాలలో అత్యున్నత స్థాయికి చేరే విధంగా క్రమశిక్షణతో నైతిక విలువలతో కూడిన శిక్షణను అందిస్తామని అన్నారు. మెట్రోపాలిటన్ సిటీలకు దీటుగా ట్రైనింగ్ ఇచ్చి అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన నటీనటులను, డాన్సర్స్ ను, వివిధ యాక్టింగ్ కళాకారులను తయారు చేస్తామని, అలాగే తమ సంస్థ ద్వారా డాన్స్, యాక్టింగ్, మోడలింగ్, ఈవెంట్ మేనేజ్మెంట్, ఫిట్నెస్, జుంబా, అడ్వెంచర్స్, వెడ్డింగ్ ప్లానర్ సర్వీస్లను అందిస్తామని, అందరికీ అందుబాటులో ఉండే ధరలతోనే మంచి ప్రమాణాలు కలిగిన వ్యవస్థను అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ప్రముఖ యాంకర్ రేణుప్రియ, సీనియర్ కొరియోగ్రాఫర్స్ శామ్యుల్ మాస్టర్, రాజు మాస్టర్, శ్రీకాంత్ మాస్టర్, మధు మాస్టర్, తేజ, యోగానంద తదితరులు పాల్గొన్నారు. అండ్ మీడియా మిత్రులందరూ కూడా చాలా చాలా నమస్కారం. ఇక్కడ వచ్చిన పెద్దలకు కూడా, గురువు గారులు కూడా అందరికీ నమస్కారం. నా పేరు నందు. ఈ బ్లూ స్కై స్టూడియో డాన్స్ మాస్టర్ గా మొట్టమొదటిసారి నెల్లూరులో చాలా గ్రేట్ గా ఓపెన్ చేసిన లక్కీ నా శిష్యుడు. చాలా సంతోషపడుతున్నా, చాలా గౌరవంగా చెప్పుకుంటున్నా. 20 years బ్యాక్ నుంచి నా దగ్గర చేశాడు. నా దగ్గర ఒక గ్రూప్ డాన్సర్ గా పనిచేసి, దాని తర్వాత మెట్లుగా ఎరిగి మళ్ళీ నా దగ్గరే అసిస్టెంట్ గా వర్క్ చేసి ఈ రోజు మాస్టర్ స్థాయికి వచ్చాడంటే చాలా చాలా సంతోషం నాకు. ఇలాంటి బ్రాంచెస్ చాలా చాలా ఓపెన్ చేయాలని, చాలా మంది డాన్సర్స్ ని తయారు చేయాలని, చాలా టీవీలో రావాలని చాలా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను మీ యాంకర్ ఆర్టిస్ట్ రేణుప్రియ. అండ్ ఈ రోజు ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు అంటే మన నెల్లూరులోని బాలాజీ నగర్ అంటే తెలియని వారు ఉండరు. అండ్ స్పెషల్ గా మన నుడా చైర్మన్ మన కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారి ఏరియా కూడా ఇదే అనమాట. సో కాబట్టి బాలాజీ నగర్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఐడెంటిఫై చేస్తారు. సో ఈ బాలాజీ నగర్ మెయిన్ ఏరియాలో మన బ్లూ స్కై స్టూడియో, డాన్స్ స్టూడియో అనేది మన మోస్ట్ సీనియర్ కొరియోగ్రాఫర్ అండ్ ఆర్గనైజర్ అండ్ సీనియర్ డాన్స్ మాస్టర్ మన లక్కీ గారు అయితే ఓపెన్ చేశారు. సో ఈ సందర్భంగా పెద్దలు మన నుడా చైర్మన్ గారు అండ్ అలాగే వారితో పాటు సీనియర్ గురువులు నందు మాస్టర్ అండ్ అలాగే మన నెల్లూరు సీనియర్ కొరియోగ్రాఫర్ మన ఎన్వి రాజు మాస్టర్ అండ్ అలాగే శామ్యుల్ మాస్టర్ అందరితో పాటు కలిసి ఓపెనింగ్ కి నన్ను ఇన్వైట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో మనం చాలా ఇన్స్టిట్యూట్ చూస్తూ ఉంటాం, బట్ ఓన్లీ ఇప్పుడున్న జనరేషన్ లో డాన్స్ అనేది చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో స్పెషల్ గా కిడ్స్ కి ఎప్పుడు స్టడీ అనేది ప్రెజర్ చేయకుండా వాళ్ళకి కూడా డాన్స్ అనేది ఒక యాక్టివిటీగా తీసుకుంటే, వాళ్ళకి డైలీ ఒక మార్నింగ్ ఆర్ ఈవినింగ్ 1 hour మన ఇన్స్టిట్యూట్ కోసం టైం ఇస్తే వాళ్ళ మైండ్ కూడా చాలా ఫ్రెష్ గా, చాలా యాక్టివ్ గా కూడా ఉంటుంది. సో ఇది వన్ ఆఫ్ ది యాక్టివిటీ అనమాట. సో కాబట్టి నాట్ ఓన్లీ కిడ్స్ అండి, పెద్దవాళ్ళు కూడా యాక్టివ్ గా రావచ్చు మన బాడీ యాక్టివ్ చేసుకోవడానికి. ఎంత మంచి డాన్స్ ఇన్స్టిట్యూట్ ని అందరికి తెలిసిన ఏరియాలో పెట్టడం అనేది చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు చాలా మంది స్టూడెంట్స్ ని ఇంకా మంచి ఫ్యూచర్ ఇవ్వాలి, మంచిగా యాక్టింగ్ అండ్ జుంబా మంచి డాన్స్ నేర్పించి మీలాగా ఇంకా మంచి ఫ్యూచర్ ఇస్తారని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. సో అందరం కూడా సపోర్ట్ చేద్దాం. సో అందరికి తెలిసిన ఏరియాలో మన బాలాజీ నగర్ లో ఇన్స్టిట్యూట్ ఉంది కాబట్టి మీరు కూడా జాయిన్ అయ్యి మంచి వర్క్ నేర్చుకుంటారని కోరుకుంటూ, అండ్ నన్ను కూడా ఇన్వైట్ చేస్తాను మీ అందరికీ. అండ్ ఈ రోజు పెద్దలందరితో నేను కూడా ఇక్కడ రావడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన పెద్దలకు, మీడియా మిత్రులకు నా ధన్యవాదాలు. మన నెల్లూరు జిల్లాలో కళాకారులకి అండదండగా ఇప్పుడు అండదండగా ఉండే సార్ నా డాన్స్ స్టూడియోకి ఓపెనింగ్కి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. కళాకారులకి మా వాళ్ళలో ఎవరికైనా సరే ఏవైనా కష్ట నష్టాలు ఉంటే ఆయన దగ్గరికి వెళ్తే ఆయన భుజం మీద చేసి నేనున్నానని చెప్తారు. అలాంటి సార్ నా స్టూడియో ఓపెనింగ్కి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అదేవిధంగా నేను లక్కీ అనేవాడు ఒక డాన్సర్ అంతే. హైదరాబాద్ వెళ్ళినప్పుడు చాలా కష్టాలు పడ్డాను. ఆ టైంలో ఓన్లీ లక్కీ అనే ఉండేది. నన్ను బాగా తీర్చిదిద్ది నాకు ఒక ట్యాగ్ ముందు ఇచ్చారు, రాక్ స్టార్ లక్కీ అని. దాని తర్వాత వర్క్ లేక ఇంట్లో ఉన్నప్పుడు కూడా నన్ను అసిస్టెంట్ గా తీసుకెళ్ళి డాన్స్ ఒకటే కాదు, దీంట్లో ఈ ఫ్రేమ్లు ఉంటాయి,
ఒక షూట్ ఇట్లా చేయాలి, మానిటరింగ్ సాంగ్స్ ఇలా ఉంటాయి అని చెప్పి, దాని తర్వాత నా లక్కీ వెనకాల మాస్టర్ అనే నేము ఇచ్చిన మా గురుగారు నందు మాస్టర్కి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఆయనకి నేను ఫోన్ చేసినప్పుడు ఒకటే చెప్పాను, మాస్టర్ ఫ్రీగా ఉన్నారా, 4th and 5th అన్నాను, షూట్లో ఉన్నాను అన్నారు. దాంతో ఒక నిమిషం ఆగి ఒకే మాట అన్నారు, ఏమైంది లక్కీ అనేసి. సరే ఇట్లాగా ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేస్తున్నాను అన్నారు. అది నాకు ఇంపార్టెంట్, సాంగ్ కావాలంటే నేను మళ్ళీ పోస్ట్ పోన్ చేసుకుంటాను, నీ ఓపెనింగ్కి నేను వస్తున్నాను అని చెప్పి నాకు వెంటనే బయలుదేరేశారు. అది నాకు చాలా ఆనందంగా ఉంది. నందు మాస్టర్ ఇప్పుడు నేను ఈ స్థితిలో ఉన్నానంటే నందు మాస్టరే, ఎందుకంటే ఆయన స్టైల్ నాకు వచ్చింది. అట్లాగే నేను గర్వంగా చెప్తాను, ఇప్పుడు ఎంతమంది ఫేమస్ డాన్స్ మాస్టర్స్ కొరియోగ్రాఫర్లు ఉన్నారో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ డాన్సర్లో మా 60 మంది బ్యాచ్ ఉంటారు. మా 60 మందిలో ఎవరో ఒకరు కంపల్సరీ మేము ఉంటాము, అండ్ సెంటర్ గ్యాప్ లో మేమే ఉంటాం. ఎందుకంటే ఆయన స్టైలు అట్లాగా మేము ఆ రోజుల్లో కష్టపడ్డాం. నందు మాస్టర్ టీం అంటే నిజంగా అది ఒక బ్రాండ్. అట్లాగా మమ్మల్ని తీర్చిదిద్ది, కానీ ఆయన చెప్పింది ఒకటే, ఏ రోజుకైనా సరే మీకేమైనా ఇబ్బంది ఉంటే ఎప్పుడు నా ఇంటికి వచ్చేసేయండి. అలాగా మమ్మల్ని ప్రోత్సహించారు. కానీ దేవుడి దయ వల్ల ఆయన ఇచ్చిన విద్య మాకు అవసరం రాలా, ఇంకా మేము నలుగురికి పంచే విధంగా వెళ్ళాం. మాస్టర్ నాలాంటి వాళ్ళని, మా బ్యాచ్ 60 మందిని మీరు బాగా రెడీ చేశారు, అట్లాగే కొన్ని 100 మందిని రెడీ చేయాలి, మీ బాటలో కూడా నేను వస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో నమస్కారం. ఈరోజు మా బాలాజీ నగర్లో బ్లూ స్కై స్టూడియో పెట్టడం చాలా ఆనందంగా ఉంది. ముక్కు రాధాకృష్ణ గారు, ఆయన వేరే పార్టీ అయినా నేను వేరే పార్టీ అయినా, విద్యార్థి దశలో ఆయన పోరాటాలు మా పోరాటాలు కలిసి చేసేవాళ్ళు. దానికి ఈరోజు లక్కీ ఆయన దీన్ని స్థాపించడం, నందు గారు, శామ్యాల్ అంటే నేను గురువు అన్నా, ఆయన కాలేజీ నుంచి నా శిష్యుడు, ఆయన ప్రియతమ శిష్యుడు. నాకు విద్యార్థి ఉద్యమాల్లో నాతో తిరిగిన వ్యక్తి. మిగతా గురువులందరికీ, సిస్టర్కి అందరికీ నమస్కారం. శ్రీనివాస నాయుడు గారు, సుధాకర్ రెడ్డి గారు, వచ్చిన అందరికి కూడా, ముఖ్యంగా నా మీడియా మిత్రులు. కళ అనేది నిజంగా ఒక అద్భుతం. నాకు ఒకప్పుడు డ్యాన్స్ ఇవన్నీ ఒక సిగ్గుగా ఉండేది, మనం వేయకూడదు. నిజంగా నా కొడుకు కూతురు అందరూ సంగీత్ పార్టీ పెడుతుంటే ఏంటబ్బా ఈ కల్చర్ అనుకునేవాడిని నేను. బట్ నా కొడుక్కి వెళ్ళేప్పుడు సంగీతం పెట్టారు, అందరూ డాన్స్ చేస్తున్నప్పుడు నాకు అనిపించింది, సరే ఏదైతే వద్దనుకున్నానో అది తప్పాల్సి వచ్చింది అన్నమాట. అందుకే అక్కడ డాన్స్ చేయడం జరిగింది. బాలకృష్ణ పుట్టినరోజు జై బాలయ్య పాటకి నన్ను అడిగారు ఎన్టీఆర్ నగర్ వాళ్ళు, అని ఎక్కడ నీకు మాస్టర్ అని. నో మాస్టర్, బాలకృష్ణ సినిమా అది అది దాని ఫోటో, ఆ పాట వీడియో చూసి నేను డాన్స్ చేయడం తప్ప కొట్టలేదు. నాకు కూడా కొన్ని స్టెప్పులు నేర్చుకోవాలండి, తప్పకుండా తీరిక టైంలో వస్తాను. నాకు లక్కీ గారు నాకు నేర్పించాల్సిగా నేను కోరుతున్నాను. ఎందుకంటే ఒక మంచి ఇన్స్టిట్యూట్ స్థాపించాడు. బ్లూ స్కై అయినప్పుడు స్కై బ్లూ పెట్టాడు, అంటే నాకు చాలా ఇష్టమైన రంగు అది. ఎందుకంటే నా జాతకానికి కూడా కలిసి వచ్చిన రంగు అది. ఒక మంచిది, అందులో నా బాలాజీ నగర్ అంటే నేను పుట్టి పెరిగి నాకు రాజకీయ జన్మనిచ్చింది కూడా ఇక్కడే. అటువంటిది ఆయన పైకి రావాలని ఎంతో మందికి ఒక కళని, రోజు డ్యాన్స్ అంటే ఒక కళ. ఈరోజు ప్రాచీన యుగంలో అంతరించిపోతా ఉన్నాయి ప్రాచీన కళలు. ఆ కళను మళ్ళీ వెలుగులో తెచ్చి ఒక మన సంస్కృతికి, మన తెలుగు సంస్కృతి తగ్గ మంచి డ్యాన్సులు నేర్పించాలని, ఇట్లా మహిళలు కానీ పురుషులకి అందరూ ప్రోత్సహించాలని ఆ బాబుని కోరుతున్నా. ఆ చిరంజీవికి నా ఆశీస్సులు అందజేస్తున్నా. నీకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, ఏది కావాలన్నా ఈ సేనయ్య నీకు తోడుగా ఉంటాడని చెప్పి నేను తెలియజేస్తూ, నీకు మంచి భవిష్యత్తు ఉండాలని, ఎప్పుడైనా నాకు తీరుకున్నప్పుడు నీకు ఫోన్ చేసి వస్తాను. ఒక 4 స్టెప్పులు నేర్పిస్తున్నాను. నేను తప్ప, ఎందుకంటే రేపు నా కూతురు పెళ్లి రాబోతుంది, తప్పదు నాకు. ఎందుకంటే అదొక తమాషా, ఎంజాయ్మెంట్.
ఒకప్పుడు దానికి వ్యతిరేకం నేను. కానీ ఈరోజు సమాజం దాని పట్ల ముసలోళ్ళు కూడా డాన్స్ చేసినప్పుడు మనం ఎందుకు వేయకూడదు అనే టైప్లో మనం వేయాల్సి వస్తుంది. చాలా మంచి కార్యక్రమం. మరొకసారి నేను అభినందిస్తున్నా. భవిష్యత్తులో నువ్వు నీ ఇటువంటి ఇన్స్టిట్యూట్లు టౌన్లో కాదు, జిల్లాలో, రాష్ట్రంలో నువ్వు పెట్టాలని నేను నమ్మిన సాయినాథుడు ఆశీస్సులు నీకు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. ఒక ఆయన ఉన్నారు, సామ్యుల్ సార్. ఆయనకి వచ్చేసి మెయిన్ డాన్స్ కాదు, డిసిప్లిన్ అంటారు. డిసిప్లిన్ అంటే సామ్యుల్ మాస్టర్ అంటేనే డిసిప్లిన్. డాన్స్ నువ్వు వేస్తావో లేదో, నువ్వు నేర్చుకోగలవో లేదో తర్వాత నువ్వు డిసిప్లిన్ గా ఉండి నువ్వు చేయాల్సిన పని నువ్వు చేస్తే నీకు కంపల్సరీ డాన్స్ కాదు అన్ని రంగాల్లో నువ్వు ముందుకు వెళ్తావు అనేసి ఆయన నాకు చెప్పే మాట ఇప్పుడు. అందుకని నేను ఏ కార్యక్రమం పెట్టుకున్నా, ఏ చేసినా ఫస్ట్ పూజనీయులు మా సామ్యుల్ మాస్టర్ని కంపల్సరీ పిలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ వచ్చినందుకు. అదేవిధంగా ఈ పోటీ ప్రపంచం, ఈ ఈవెంట్స్ కానీ డాన్స్ కానీ ఈ పోటీ ప్రపంచంలో ఎట్లా అంటే ఒకరు ముందుకెళ్తే వాళ్ళని లాగే వాళ్ళే ఉన్నారు. కానీ ఈ రోజుల్లో ఆయనకి ఇన్స్టిట్యూట్లు ఉండి ఆయన ఈవెంట్లు చేసుకుంటా మాలాంటి వాళ్ళకి మేము ఒక ఈవెంట్ ఇట్లా స్టూడియో పెడుతున్నాం, ఒక ఈవెంట్ చేస్తున్నాము ఇట్లా అంటే నీకు మేమున్న సపోర్ట్కి నీకేం కావాలో చెప్పు అని మాకు వెన్ను తట్టి ఉండే మా రాజు మాస్టర్. యాక్చువల్లీ ఆయనకి నాకున్న చనువుతో మేము మాస్టర్ అసలు పిలవను, మా అన్న రాజానే పిలుస్తాము. ఆయన నా ఇన్స్టిట్యూట్ ఓపెన్కి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్న. అదేవిధంగా కష్టాల్లో నష్టాల్లో ఎటువంటి ప్రతి ఒక్క దాంట్లో నాకు అండగా ఉండే మా రాధాకృష్ణ అన్న, ఆయన సపోర్ట్ లేకపోతే నేను ఇంత చేయలేను అన్న. మీకు చాలా ధన్యవాదాలు అన్న. అదేవిధంగా మా బ్యూటిఫుల్ యాంకర్ రేణుప్రియ గారు, తను వచ్చేసి ఫోన్ చేశాను ఇట్లా ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేస్తున్నానమ్మా అనేసి. తను వచ్చేసి ఇక్కడ గుజరాత్ లో ఈవెంట్ చేసుకునేసి ఇట్లా సడన్ గా తన బిజీ షెడ్యూల్లో కూడా నాకు టైం ఇవ్వటం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ రేణుప్రియ గారు. అదేవిధంగా కొరియోగ్రాఫర్ శ్రీకాంత్, కొరియోగ్రాఫర్ మధు, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా బ్లూ స్కై స్టూడియో అనేది నాట్ ఓన్లీ డాన్స్ నేర్పిస్తాం, యాక్టింగ్ క్లాసులు ఉన్నాయి, మోడలింగ్ ఉన్నాయి. నెల్లూరులో మొట్టమొదటిసారిగా యాక్టింగ్ క్లాసులు, మోడలింగ్ క్లాసులు పెట్టింది మనమే. ఇది నేను బల్లగుద్ది చెప్తాను. ఇంకొకటి మెట్రో సిటీస్ కి ధీటుగా ఏం సార్ మన దగ్గర అది వచ్చేసి నా స్టూడియోలో నా ప్రెస్ మీట్ లో మాట్లాడటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు చాలా శుభదినం. నెల్లూరు నగరంలో మొట్టమొదటిగా బ్లూ స్కై స్టూడియో పేరుతోటి డాన్స్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం ఎన్నో సంవత్సరాలుగా అనుకుంటా ఉన్నాము. నెల్లూరులో ఒక విలువలతో కూడినటువంటి మంచి ప్రమాణాలతో కూడిన ఒక ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయాలని, దానికి మా మిత్రుడు చిన్న వయసు నుంచే ఇక డాన్స్ పట్ల ఎంతో ఇంట్రెస్ట్ తో హైదరాబాద్ వెళ్ళి ఎన్నో కష్ట నష్టాలు వచ్చుకొని డాన్స్ లో మంచి ప్రావీణ్యం సంపాదించి ఈ ప్రోగ్రామ్ లో విన్నర్ గా, అలాగే అనేక టైటిల్స్, అనేక పోటీల్లో విజయాలు సాధించిన వ్యక్తి. అలాగే ఈరోజు మన ముందర ఆయనకి లక్కీ మాస్టర్ కి గురువు గారు నందు మాస్టర్ కూడా మనకి ఈరోజు రావడం జరిగింది. వారు కూడా అనేక సంవత్సరాలుగా ఎన్నో కష్ట నష్టాలు వచ్చి ఈరోజు సినిమా కొరియోగ్రాఫర్ గా సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుని మంచి పేరు ప్రఖ్యాతులు గడించారు. వారు రావడం చాలా సంతోషించిన విషయం. అలాగే మాకు గురువు చిన్నప్పటి నుంచి ప్రోత్సాహాన్ని అందించి నెల్లూరు జిల్లా నుంచి కూడా జాతీయ అంతర్జాతీయ కళాకారులను మనం ప్రోత్సహించాలనే ఉద్దేశంతో దీన్ని పెట్టడం జరుగుతుంది. అలాగా దీనిలో చెడు కూడా ఉంది. చెడు వైపు పోకుండా మంచి వైపు పోతూ మంచి నైతిక విలువలతో కూడినటువంటి సమర్థవంతమైన కళాకారులుగా మనం ఎదగాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా అందరూ కలిసికట్టుగా పనిచేసి మంచి పేరు ప్రఖ్యాతులతో ముందుకెళ్లాలని ఆశిస్తూ